కొత్తగా చేపల చెరువు చేసే వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఎవరైనా సరే కొత్తగా చెరువులు తీసుకున్నామన్నా మాకేం నాలెడ్జ్ లేదు, అసలు ఎలా చేయాలి ఏంటి అని అయితే ఉంటాయి. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేయడమే జరుగుతుంది. కొత్తగా మీరు చేపల చెరువు తీసుకున్నప్పుడు మాక్సిమం పంచాయతీ చెరువులు కానీ కమర్షియల్ చెరువులు కాకపోయినా మామూలు చెరువులు అయినా సరే మీరు ఆ చెరువులు లీజ్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. పంచాయతీ చెరువులు మీరు లీజు తీసుకున్నప్పుడు ఏంటంటే అందులో మనం మేతలు వేయకుండా పెంచుకునే చేపలు అయితే కొన్ని ఉంటాయి. మేతలు కూడా కొన్ని వేయనివ్వరు. పంచాయతీ చెరువులో కొన్ని చెరువులు అయితే మేతలు అయినారు, కొన్ని చెరువులు అయితే మేతలు వేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరిగా మేతలు వేయని చెరువులో మేతలు తినే చేప అయితే వేయకూడదు. అర్థమైందా? సో మేతలు తినని చేప ఏంటంటే ఐఎంసీ ఫిష్. మీరు మేతలు వేయకపోయినా సరే సైజులు వస్తాయి, మంచి సైజులు వస్తాయి. కేజీలు 2 కేజీలు కూడా అవుతాయి. మీ టైం బాగుంటే 3 కేజీలు కూడా అవుతాయి చేప వచ్చేసరికి. అందుకే అవి 50 ఎకరాలు 40 ఎకరాలు 100 ఎకరాలు ఇలా అయితే చెరువు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో అందులో మీరు వేసుకోవాల్సిన చేప ఏంటంటే 3 రకాలు. ఒకటి ఐఎంసి ఫిష్, శీలావతి, కట్ల, గెడ్డి చేప, రవ్వ, బొచ్చ, గ్రాస్ కార్ప్ అంటారు. రవ్వలు బొచ్చులు మీరు వేసుకునే లెక్క అయితే అందులో అవి మేతలు తినవు, తక్కువ మేతలు తినండి. సో ఈ తక్కువ మేతలు తినే వాటిని అందులో వేసుకుని ఎక్కువ తినే చేపలు మనం వేయకూడదు. పంగాసు, రూప్చందు ఈ 2 కరువు చేపలు అంటారు మేము అనమాట. ఎందుకంటే అవి మేతలు కూడా బాగా ఎక్కువైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మేతలు ఎప్పుడు ఎక్కువైతే తీసుకునేటప్పుడు మేతలు తినని దాంట్లో ఈ మేతలు తినే చేపలు వేస్తే మేతలు తినని చేప ఏదైతే రవ్వలు, బొచ్చులు, గట్టి చేప అయితే ఉందో ఇవి పెరగవు. ఈ పంగాసు, రూప్చందు అనేది పెరిగిపోద్ది. సో అందుకే ఈ ఈ 5 కలిపి అయితే వేయొద్దు. పంగాసు, రూప్చందు సపరేట్ గా చేసుకోండి. తెల్ల చేప, అలాగే రవ్వలు, బొచ్చులు, గేటి చేప ఐఎంసీ అంటారు. ఈ 3 సపరేట్ గా చేసుకోండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు పెద్ద చెరువులు చేస్తున్నారు కాబట్టి వాగులని, అలాగే నాన్ కమర్షియల్ చెరువులు అనమాట. సో అవి చేసుకునేటప్పుడు మాత్రం ఈ 3 సపరేట్ గా చేయండి. దీన్ని మిక్స్ చేస్తే మీకు లాసెస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అవి మేతలు తినవు, ఈ మేతలు తినవు, ఈ పెరిగిపోతాయి, అవి పెరగవు. అప్పుడు మీరు సీడ్ ఇచ్చిన కూడా తిడతారు. అర్థమైందా? మనం చేస్తున్న తప్పు ఏంటి అన్న విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా సార్? సో ఇది సీడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఖచ్చితంగా పాత పిల్ల వేసుకోండి. ట్రస్టెడ్ ప్లేస్ లో పిల్ల అయితే వేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ మీరు పిల్లకి వెళ్ళొద్దు. నమ్మకమైన చోట పిల్ల వేసుకోండి. మీకు మంచి రిజల్ట్స్ అయితే రావడమే జరుగుతుంది. రేపొద్దున మీరు ఫోన్ చేసిన సమాధానం చెప్పే చోట పిల్ల వేసుకోండి. ఇప్పుడు మేము చాలా చోట పిల్లకి వంటకి వెళ్తాం, చాలా ఫోన్ కాల్స్ అయితే నాకు వస్తా ఉంటాయి. అన్న మేము పలానా చోట పిల్ల తెచ్చామన్నా, కనీసం రెస్పాండ్ కూడా అవ్వట్లేదు పిల్ల వేసుకెళ్ళిన తర్వాత అని అయితే అన్నమని చెప్పు. నేను చూస్తున్నా, నా దగ్గర పిల్ల వేసుకోవాలని వాళ్ళు కింద కామెంట్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన వెంటనే నేను రెస్పాండ్ చేస్తాను. నాకు ఏదైనా వర్క్ లో ఉంటే నేను ఫోన్ ఎత్తకపోవచ్చు, మళ్ళీ వచ్చిన తర్వాత నేను చూసి కాల్ బ్యాక్ చేయవచ్చు. ఆ రోజు కుదరకపోతే నెక్స్ట్ డే అన్నా సరే నేను మాట్లాడతాను. ఎందుకేంటంటే నా చెరువులు నేను చూసుకోవాలి, నా వర్క్ నేను చూసుకోవాలి, అలాగే మీ ఫోన్ కాల్స్ కూడా నేను మాట్లాడుకుంటూ ఉండాలి. కొత్తగా చేసే వాళ్ళకి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ట్రస్టెడ్ ప్లేస్ లోకి మీరు వెళ్ళి పిల్ల తెచ్చుకుంటే రేపొద్దు మీకు సమాధానం దొరుకుద్ది. ఏదన్నా ప్రాబ్లం వస్తే అన్న ఇలా ప్రాబ్లం ఉందన్న ఏం చేయాలంటే వాళ్ళ వెంటనే సమాధానం చెప్పి దానికి మెడిసిన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సర్వీస్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండి. సో ఈ సర్వీస్ ఉన్న చోట మీరు చేపలు వేసుకెళ్తే మీకు రేపొద్దున్న ఏదన్నా ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ప్రాబ్లం వచ్చినప్పుడు స్ట్రెస్ తీసుకోకుండా ఈజీగా హ్యాండిల్ చేసే కెపాసిటీ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఇది అర్థమైందా? సో కొత్తగా చేపల చెరువు చేసే వాళ్ళకి నేను ఇచ్చే ఒక మంచి అడ్వైజ్ అనమాట. ఈ పిల్ల ఏ సైజు పిల్ల అయితే వేసుకోవాలన్నా అని అయితే ఉంటది. పాత పిల్ల అయితే 3 అంగుళాల కాడి నుంచి 5 అంగుళాల వరకు ఉన్న పాత పిల్ల వేసుకోండి. ఇప్పుడు 3 అంగుళాల కాడి నుంచి 4 అంగుళాల కొత్త పిల్ల కూడా ఉంటది. అది వేరియేషన్ చూసి మీరైతే పిల్ల అయితే వేసుకోండి. అర్థమైందా? మీకు ఉన్న విషయం క్లియర్ గా చెప్తున్నాను. పాత పిల్ల రేట్ అయితే పెంచి ఉంటది, కొత్త పిల్ల రేటు తక్కువ ఉంటది. అర్థమైందా? పాత పిల్ల రేట్ ఎక్కువ ఉంటా కారణం ఏంటంటే దాని వయసు 1 year అది పుట్టి. కొత్త పిల్ల పుట్టి ఇప్పుడు 3 నెలలే అవుతుంది. మార్చిలో పుట్టింది, గుడ్డు మార్చి తయారైంది, ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కంప్లీట్ అయింది. అర్థమైందా? ఈ 3 నెలలు దానికి 1 year దానికి చాలా తేడా పడది. 1 year పిల్ల కనుక మీరు మీ చెరువులో పడితే ఖచ్చితంగా అదేమవుతుందంటే 7-8 మంత్స్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ కేజీన్నరలు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కేజీన్నరలు వచ్చేది 8 months కంపల్సరీ అయితే. కమర్షియల్ చెరువులు వేరు, నాన్ కమర్షియల్ చెరువులు వేరు. అంటే కమర్షియల్ చెరువులు ఉంటాయి,
మేతలేసి అయ్యేసి ఇయ్యేసి మేపుతారు. అవి కమర్షియల్ చెరువుల్లో నెంబర్ ఆఫ్ డెన్సిటీ కూడా మనం ఎక్కువైతే వేసి మేపడమే జరుగుతుంది. నాన్ కమర్షియల్ అంటే వాగులు, వంకలు, పంచాయతీ చెరువులు, ఈ నాన్ కమర్షియల్ చెరువులు. ఇందులో మేతల గీతలు వేరు, తక్కువ నెంబర్లు అయితే వేసి దాన్ని పిల్ల వేసామా వదిలేసామా అన్నట్టు ఉంటది. సో ఈ వ్యత్యాసం ఉంటది. రెండు కల్చరు డిఫరెంట్ గా ఉంటది. అర్థమైందా? రెండు కల్చరు డిఫరెంట్ గా ఉంటది. కమర్షియల్ చెరువులు వచ్చేసరికి సీడ్ కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కమర్షియల్ చెరువులు చేస్తారు. ఇండివిజువల్స్ కానీ మనకి పంచాయతీ చెరువులు కానీ ఇవి కానీ ఉంటాయి కాబట్టి అవి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేస్తారు, అనుభవం ఉన్నవాళ్ళు చేస్తారు. పిల్ల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చూసుకోకపోతే మీరు ఫ్యూచర్ లో అయితే నష్టపోతారు. అర్థమైందండి? సో ఇది మాత్రం నేను పక్కా క్లియర్ గా చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు 3 సంవత్సరాల నుంచి నేను ఈ సీడ్ లో ఉన్నా. అవతోకలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. ఇంకో విషయం, ఈ విషయాలు కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే ట్రస్టెడ్ ప్లేస్ లో మాత్రమే పిల్ల పట్టుకెళ్ళండి. ఎక్కడ పడితే అక్కడ మీరు పిల్ల పట్టుకెళ్ళి రేపు ఇబ్బంది పడే లెక్క అయితే మాత్రం చేసుకోవద్దు. అర్థమైందా? పిల్ల గ్యారంటీ ఉండే చోట పిల్ల పట్టుకెళ్ళండి. సో చాలా బాగుంటది. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఉన్నాయి విషయాలు చెప్పాల్సినవి. సో అన్ని విషయాలు కమర్షియల్ గా మనకి లైవ్ లో యూట్యూబ్ లో అయితే చెప్పకూడదు కాబట్టి ఈ వీడియో మీద మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించి నేను మీకు ఆన్సర్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గిట్టి చేప పాత పిల్ల అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, అక్కడ నుండి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ చేసుకుని బుక్ చేసుకుని మీరు ఇక్కడ నా దగ్గరకు వచ్చేయండి. నా దగ్గరకు వచ్చే లెక్క అయితే మీరు వస్తేనే నేను పట్టుబడి పడతా. మీకు క్లియర్ గా చెప్తా, మీరు నా దగ్గరకు వస్తేనే నేను పట్టుబడి పడతా, లేకపోతే పట్టను. నేను అన్న మేము రాము, మీరు పిల్లేసి పంపించేయండి అని అంటారు, చాలా మంది అంటున్నారు నాతో. కానీ నేను అలా చేయను. ఎందుకంటే ట్రస్టెడ్ ప్లేస్, నమ్మకమైన ప్రదేశం. నేను వేసి పంపించేస్తాను అని అయితే నేను అన్ను. జాయిన్ అయ్యండి. మీరు అక్కడికి నేను ఫలానా రోజున పట్టుబడండి అని చెప్తాను. ఫలానా రోజు మీరు బయలుదేరండి, మీకు లొకేషన్ ఇస్తాను. చక్కగా మీరు అక్కడికి వచ్చి పిల్ల చూసుకుని మీరైతే పిల్ల అయితే వేసుకెళ్ళొచ్చు. ముందు రోజే అవసరం అయితే ఒక రోజు ముందే వచ్చి మీరు పిల్ల చూసుకుని నెక్స్ట్ డే పట్టుకుని వెళ్ళొచ్చు. మనకి ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి మనకి. సో హోటల్స్ ఉంటాయి, అక్కడ స్టే చేయొచ్చు ఒక నైట్. సో తెల్లారి అయితే మనం పిల్ల వేసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా? సో దేనికే నేను ఇక్కడికి వచ్చి పిల్ల చూసుకోండి అని అంటానంటే మీకు ఒక బిలీవ్నెస్ ఉంటుంది. లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒక మనిషి మీద వదిలేయాల్సిన అవసరం లేదు. పిల్ల చూసుకుంటారు, లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, చూసుకుంటారు, నచ్చింది వేసుకెళ్తారు, నచ్చలేదు వదిలేస్తారు. మీకు అర్థమైందా? నచ్చలేదు వదిలేస్తారు, వెళ్ళిపోతారు. పట్టుబడి రాదు. ముందు చూసుకోమంటున్నాను నేను ఇంటికి. అర్థమైందా? మీరు వచ్చి చూసుకున్నారు అనుకోండి, మీకు ఒక కాన్ఫిడెంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. సంవత్సరం పాటు మనం లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు 2-3 రోజులు కష్టపడటంలో తప్పలేదని నా ఫీలింగ్. మీరు కష్టపడి 2-3 రోజులు తిరిగి శుభ్రంగా చూసుకుని అన్ని మీకు వర్కౌట్ అయిన తర్వాతే పట్టుబడి పెట్టుకోండి. ఎలా పడితే అలా పట్టుబడి పెట్టుకోవద్దు. ఓకేనా? మీరు వచ్చి చూసుకోండి, హ్యాపీగా ఉండదు. చక్కగా చూసుకుని మనం పట్టుకుంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉండడం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్.